అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 28 మంది కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇక మేము ఈ పార్టీలో ఉండి దండగా మాకేమో డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. మేము జిల్లాలలో మా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మేము తిరుగుతున్నాం, జిల్లాలలో పర్యటన చేస్తున్నాం, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాం, మేము ఎమ్మెల్యేలను కూడా లైన్లో పెడుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను అందరినీ ఏకం చేస్తున్నాం, ఎక్కడ కూడా లీడర్లకు పంచాయతీ కాకుండా చూసుకుంటున్నాం, లీడర్లకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా భారీ బహిరంగ సభ పెడితే, పబ్లిక్ మీటింగ్ పెడితే, లేకపోతే ఏదైనా ప్రోగ్రాం పెడితే జనాలను బస్సులో తీసుకొస్తున్నాం, జనాలను మళ్ళీ సేఫ్గా వాళ్ళ ఇంటికాడ తీస్తున్నాం, జనాలను మేమే పోగు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మమ్మల్ని చూస్తలేడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. ఇది డీసీసీ అధ్యక్షుల బాధ. ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు అంటే ఏంది? జిల్లా ప్రెసిడెంట్లు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు. ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలకు 119 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు. అభ్యర్థులు వేరే, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వేరే ఉంటారు. మళ్ళా అంటే జిల్లాకు ఒక అధ్యక్షులు ఉంటారు. ఈ ఎమ్మెల్యే కంటే జిల్లా అధ్యక్షులే బాస్ ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే జిల్లా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. జిల్లాని మొత్తం వాళ్ళే రూల్ చేయాలి, కంట్రోల్లో పెట్టాలి, కంట్రోల్ చేయాలి. కానీ ఎక్కడ కూడా జిల్లా అధ్యక్షులకు ఆ ఫుల్ఫైడ్ రైట్స్ కనబడతలేవు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? రాబోతున్నటువంటి ఎన్నికలలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనేటటువంటి సంగతి కూడా జిల్లా అధ్యక్షుల అధిష్టానానికి చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. జిల్లా అధ్యక్షులతోటి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి లీడర్లు డ్యాన్ చేసిరు, ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. మరి ఇవన్నీ జరిగినాయి. కానీ ఎందుకు డీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకు డీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు? ఎందుకు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు? కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నేను అందరినీ కలుపుకొనే ముందుకు పోతున్నా, ఎవరిని కాదంటలేను, ఎవరు నన్ను కలవనీకి వచ్చిన అందరితో మాట్లాడుతున్నా, అందరితో నేను మంచుకుంటున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పోనీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్ ఏం చెప్తున్నా? ఒక అఫీషియల్ లేఖ విడుదల చేసిండు ఆయన. నేను సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల దాకా ఎమ్మెల్యేలతో కలుస్తా, ఎంపీలతో కలుస్తా, మంత్రులతో కలుస్తా, ఎమ్మెల్సీలతో కలుస్తా, మీరు వచ్చి నాతో మాట్లాడవచ్చు, మీ నియోజకవర్గ సమస్యలు నాకు చెప్పొచ్చు, మీ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం నన్ను వచ్చి డబ్బులు అడగవచ్చు, నేను ఏదన్నా హెల్ప్ చేస్తా అని చెప్పి బట్టన్న ఏకంగా ఒక లేఖ విడుదల చేసిండు. మరి మంత్రులు, ముఖ్యమంత్రి ఇంత ఫ్రీగా ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షులు ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో ఉన్నారు? ఎందుకు కోపంతో ఉన్నారు? కారణం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టిందనుకో, ఆ భారీ బహిరంగ సభ పెడితే ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షులకు అయితే ఫోన్ పోతుంది, మీరు రండి ప్రోగ్రామ్కి, మీటింగ్కి రావాలి, ముఖ్యమంత్రికి సంబంధించిన సభ ఉన్నదని చెప్పి డీసీసీ అధ్యక్షులను ఖచ్చితంగా పిలుస్తారు. కానీ రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంటే పిలుస్తలేరట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్ గాంధీ భవన్లో ఉంటే డీసీసీ అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ లేదు. అసలు డీసీసీ అధ్యక్షులను ఎక్కడ కూడా డేక్తలేరు, పట్టించుకుంటలేరు. పోనీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో, జిల్లాలలో కూడా ఆ జిల్లా అధ్యక్షులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి. ఆ అధ్యక్షులని మంత్రులు పట్టించుకుంటలేరట. ఇప్పుడు ఒక మంత్రి ఓ దగ్గరికి శంకుస్థాపనకు పోతాడు. శంకుస్థాపనకు పోతే అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడు ఫోన్ చేసి, మరి ఇక్కడ శంకుస్థాపన ఉంది, మీరు జిల్లా అధ్యక్షులు కూడా మీరు కూడా వస్తే బాగుంటుంది, మనం అందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేద్దాం, రిబ్బన్ కట్ చేద్దాం, లేకపోతే బటన్ ఒత్తి శంకుస్థాపన కటన్లు ఓపెన్ చేద్దాం అనేటటువంటి ముచ్చట, ఒక కొబ్బరికాయ కొడదామనే ముచ్చట డీసీసీ అధ్యక్షులకు చెప్పాలి కదా. అసలు మంత్రులు మినిమం డీసీసీ అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు. డీసీసీ అంటే డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ మెంబరు, అంటే చైర్మన్ అన్నట్టుగా, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా చైర్మన్ అన్నట్టుగా. అంటే ఆ జిల్లాకు ఆయన ప్రెసిడెంట్. జిల్లా ప్రెసిడెంట్కి మినిమం చెప్పాలి కదా, ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు 33 జిల్లాలు కాబట్టి 33 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నారు, అంటే అధ్యక్షులు ఉన్నారు. దీంట్లో 28 మంది రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో కోపంగా ఉన్నారు. కోపంగా ఉండడానికి రీజన్ ఒకటే, అట్లీస్ట్ వీళ్ళని పిలుస్తలేరు, మీటింగ్లకు పిలుస్తలేరు, భారీ బహిరంగ సభలకు పిలుస్తలేరు, ప్రోగ్రాంలకు పిలుస్తలేరు, శంకుస్థాపనకు పిలుస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ పెట్టింది అనుకో,
ఆ మీటింగ్ కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదట. రేవంత్ రెడ్డి ఏదన్నా వేరే ప్రోగ్రాంలు పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా వీళ్ళకి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎమ్మెల్యేలను పిలుస్తున్నారట కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షులను అయితే పిలుస్తలేరు. మరి జిల్లా అధ్యక్షులు ఏం పాపం చేసిరు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? బలంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. రేపటి రోజు వస్తున్నటువంటి ఎన్నికలలో ఇప్పుడు ఒక జిల్లా 33 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు 2 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జిల్లా వేసుకుంటే ఎగ్జాంపుల్ వేసుకుందాం, ఒక జిల్లాకు ఒక 5 నియోజకవర్గాలు ఉందనుకో పలానా డిస్ట్రిక్ట్కి. ఈ 5 నియోజకవర్గాలలో 2028 ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? ఈ 5 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేసేది డిసిసి అధ్యక్షులు అని చెప్తున్నాడు. అంటే జిల్లా అధ్యక్షుడే టికెట్ డిసైడ్ చేయాలి. జిల్లా అధ్యక్షుడు ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీలో మినిమం గౌరవం లేదు, మర్యాద లేదు. ఎక్కడ కూడా డిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పిలుస్తలేరు, దూరం వస్తున్నారు. అప్పుడు డిసిసి అధ్యక్షుల కోపం రాదా? అంతేందుకు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, నల్గొండలో డిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. నల్గొండ డిసిసి అధ్యక్షుడు ఫోటో బ్యానర్లో కూడా పెడతలేరట. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఏదైనా పబ్లిక్ మీటింగో చిన్నపాటి ఏదైనా మీటింగ్లు ఉంటాయి కదా, ఆ మీటింగ్లలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యానర్లు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ బ్యానర్లో జిల్లా అధ్యక్షుడు ఫోటో పెట్టే పరిస్థితి లేదు. పోనీ జిల్లా అధ్యక్షుడు ఫ్లెక్సీలలో కోమటిరెడ్డి ఫోటో పెడితే వద్దని చెప్తుండట కోమటిరెడ్డి, నా ఫోటో పెట్టుకోవద్దు, వాడొద్దు అని చెప్పి. అంటే ఏందన్నట్టు అర్థమైంది? నాట్ ఓన్లీ కోమటిరెడ్డి, మంత్రులు ఉన్నారు కదా, మంత్రులకు సంబంధించినటువంటి జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మంత్రులకు పడట్లేదు. మంత్రులు జిల్లా అధ్యక్షులకు పెద్దగా మర్యాద ఇస్తలేరు. ఆ జిల్లా అధ్యక్షులు కూడా నారాజ్ అయిపోయారు, కోపంతో ఉన్నారు. మంత్రులు మమ్మల్ని పట్టించుకుంటలేరు, లెక్క చేస్తలేరు అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదన్నా పబ్లిక్ మీటింగ్ పెడితే ఈ డిసిసి అధ్యక్షులే జనాలను పంపించేది బస్సుల, జిల్లాలలో మొత్తం తిరుగుతారు. తిరిగి ఊరూరా తిరిగి జనాలను మొత్తం ఏకం చేసి జనాలను మొత్తం బస్సులో ఎక్కించి రేవంత్ రెడ్డి మీటింగ్లకు పంపిస్తారు జిల్లా అధ్యక్షులు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు నియోజకవర్గానికే పరిమితం. అంటే జిల్లా అధ్యక్షుడు మొత్తం అన్ని నియోజకవర్గాలకు తిరగాలి, అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలి. ఇక్కడ ఏ మీటింగ్ ఉన్నా, సావులున్నా, పెళ్లిళ్ళున్నా, పేరెంటాలున్నా, ఫంక్షన్లున్నా, ఏదున్నా డిసిసి అధ్యక్షులు పోవాలి. ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాధ్యతలు డిసిసి అధ్యక్షులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జిల్లా బాస్ కదా, జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు పోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి డిసిసి అధ్యక్షులు ఉన్నారు కదా, వాళ్ళకి మినిమం కాంగ్రెస్ పార్టీ నుండి ఫండింగ్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి నెలకు 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయల ఫండింగ్ కూడా వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి. సొంత పైసలు. మరి సొంత పైసలు ఖర్చు పెడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క జిల్లాలో మినిమం ఒక నెలకు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటుండ్రు. వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు, బాధపడుతురు, భయపడుతురు. మా పైసలు మేము ఖర్చు పెట్టుకోవడం ఏందని చెప్పి రంది పడుతురు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి అంటే ఏంది? అర్థం ఏంది? రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోడు? అందుకే దాదాపు రేవంత్ రెడ్డికి ఇప్పుడు 28 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు. జిల్లా అధ్యక్షులు, మేము డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడతాం, హైకమాండ్ దృష్టికి తీసుకుపోతాం, హైకమాండ్తో డిస్కస్ చేస్తాం, హైకమాండ్కి చెప్తాం మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళు పట్టించుకోవట్లేరు, ఎమ్మెల్యేలు మర్యాద ఇయ్యరు, మంత్రులు మర్యాద ఇయ్యరు, ఎమ్మెల్సీలు మర్యాద ఇయ్యరు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు జిల్లాలలో ఉన్నటువంటి అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళు డిసిసి అధ్యక్షులు అధికారులకు ఫోన్ చేయాలన్నా కూడా అధికారులు ఫోన్ లేపరట. నేను పలానా జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా, మీ దగ్గర ఓ వ్యక్తిని పంపిస్తే ఒక పని చేసి పెట్టు, లేకపోతే పేదవాళ్ళు వస్తారు వాళ్ళకు పని చేసి పెట్టు అంటే అధికారులు వినే పరిస్థితి లేదు. మాకు ఎమ్మెల్యే గారు చెప్పాలి, మాకు మంత్రి గారు చెప్పాలి, మాకు ఎమ్మెల్సీ గారు చెప్పాలి, మాకు ఎంపీ గారు చెప్పాలి అని చెప్పి చెప్తురట. మరి అధ్యక్షులు ఎందుకు? ఇక ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఎందుకు? అన్ని ఎమ్మెల్యే చెప్పుకుంటే మరి డిసిసి అధ్యక్ష బాధ్యత కూడా ఎమ్మెల్యేకే ఎత్తే అయిపోతుంది కదా. ఇక సపరేట్ ఒక అధ్యక్షుని పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఒక జిల్లాకు అధ్యక్షునికి ఇంత పవర్ లేకుండా అయిపోయింది కాంగ్రెస్లో. ఇంత పవర్ ఇన్ఛార్జ్కి, ఒక జిల్లా ఇన్ఛార్జ్కి పవర్ లేకుండా అయిపోయింది కాంగ్రెస్. ఇంత ఘోరం. అందుకే 28 మంది ఢిల్లీ బాట పట్టడానికి రెడీ అవుతున్నారు, ఢిల్లీకి పోనీకి సిద్ధమవుతున్నారు. మేము రాహుల్ గాంధీతో మాట్లాడుకుంటాం, మేము ఖర్గేతో మాట్లాడుకుంటాం, వేణుగోపాల్తో మాట్లాడుకుంటాం. ఆల్రెడీ 28 మంది కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ ఇచ్చారట. మీనాక్షి నటరాజన్తో మాట్లాడిరట, మేడం ఇక మాతో అయితే లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, బాధ అవుతుంది, మేము అవసరం అనుకుంటూ రిజైన్ చేస్తాం,
మేము ఉండం. ఈ ముచ్చట కూడా చెప్తున్నారు. జిల్లాలలో ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది, చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. 33 జిల్లాలలో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి, మనం చెప్పలేం జిల్లా అధ్యక్షుల పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా పిలుస్తలేడు, ప్రోగ్రాంలు పెట్టినా పిలుస్తలేడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీటింగ్లో పిలుస్తలేరు, మంత్రులు శంకుస్థాపన చేస్తే పిలుస్తలేరు, ఎమ్మెల్యేలు ఏదైనా శంకుస్థాపన చేస్తే కూడా పిలుస్తలేరట, కొబ్బరికాయ కొడితే పిలుస్తలేరు. ఏంది కాంగ్రెస్? స్టార్టింగ్ నుండి ఇంతే, పంచాయతీలు, గొడవలు, లొల్లిలు గివే ఉంటాయి. కానీ అందరు కలుపుకొని ముందుకు పోతేనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఉత్తా రాదు. అందరు కలిసి ఉంటే ఏంది, ఏం బాధ ఏంది? కాంగ్రెస్లో వచ్చిన బాధ ఏమున్నది? కలిసి ఉంటే వచ్చిన ఏమైనా ఇబ్బంది ఉందా? మన పదవులు వేటి ఉన్నాయా, వచ్చేటి ఉన్నాయా, ఏమున్నాయి? కానీ దాదాపు 28 మంది కోపంతో ఉన్నారు, చాలా కోపం మీద ఉన్నారు, మామూలు కాదు. 28 మంది మేము హైకమాండ్తో మాట్లాడుకుంటాం అనేది ఒక పెద్ద వర్షన్. ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చెప్పిరట. డిసిసి అంటే డిస్టిక్, పిసిసి అంటే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ అన్న. సో మహేష్ అన్నతో కూడా డిసిసి అధ్యక్షులు చెప్తురట, మాట్లాడుతురట, ఇక మేము ఉండం, మాతో కాదని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.